నాన్ వెజ్ చేయని టైంలో ఇలాగ చేసి చూడండి. అంటే మటన్ లాగానే ఉంటుంది. దానికి ఒక కుక్కర్లో వచ్చేసి కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను. అందులో వచ్చేసి ఏలకలు, తర్వాత వచ్చేసి చెక్క, లవంగాలు వేసుకునేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాం. తర్వాత 2 టొమాటోలు మిక్సీ వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి పసుపు, తర్వాత ధనియాల పొడి 1 స్పూను, కారము, తర్వాత వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత చికెన్ మసాలా పౌడర్ అది కూడా 1 స్పూన్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత నానబెట్టుకున్న సోయాని బాగా నీళ్ళల్లో పిండేసుకునేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామంటే కొంచెం పీసెస్ ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి కర్రీకి తగినంత ఉప్పు వేసుకునేసి కుక్కర్ మూత పెట్టి 2 విసులు వదిలేద్దాం. తర్వాత ఓపెన్ చేసి చూసామంటే సూపర్గా వచ్చేసి సోయా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి చాలా